గుంటూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిన్నా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి పాఠశాల ప్రగతి చర్చించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని బాపట్ల జిల్లా సివిల్ సప్లై ప్రత్యేక అధికారి శ్రీలక్ష్మి అన్నారు. శుక్రవారం మండల పరిధిలో అన్ని పాఠశాలలో తల్లిదండ్రులు సమావేశం నిర్వహించడం జరిగింది. కర్లపాలెం ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అధికారి శ్రీలక్ష్మి పాల్గొని విద్యార్థులకు చక్కని సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధితో పాటు చక్కని పౌష్టికమైన ఆహారం కూడా ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తుందని ఆమె తెలిపారు. కర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో జరిగిన సమావేశానికి తహసీల్దార్ షాకీర్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు కొన్ని సూచనలు ఇచ్చారు. తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడారు. మరి చక్కగా మనకి మన పాఠశాల కావాల్సింది ఇంటి సార్లు తల్లి తెప్పించుకోవచ్చు. ఎలాంటి పనులు మరి కానీ లేకపోతే అలాంటి బర్త్ సర్టిఫికేట్ కానీ అన్నీ కూడా ఆసక్తులు ఉంటాయి. మరి మీరందరూ నమస్కారాలు. నా పేరు ప్రియాంక అండి. మా పిల్లలు జాన్వేసి చేసిగా 4th క్లాస్ 5th క్లాస్. మేము ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ అంటే కొంచెం అనుమానంగా ఉండేది, చదువు వస్తుందో రాదో అని. అయితే ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టడం వల్ల కొత్త పథకాలు అనేది వాటి వల్ల కొంచెం నా ఆలోచన మాకు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మన స్కూల్ దగ్గరికి రాగానే స్కూల్ చూడగానే కార్పొరేట్ స్కూల్ కన్నా చాలా బాగుందన్నమాట. లోపలికి రాగానే విద్యార్థి మిత్ర, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విద్యార్థి మిత్ర దాని తెలిపారు కదా, అవి ఎప్పుడైనా చెక్ చేశారా? మీ బియ్యంలో ఉంటాయి ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్, అంటే మన బియ్యం లాగే ఉంటాయి. అవి ఎందుకు కలుపుతామంటే అందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 ఉంటాయి. మనకి ఎనీమియా కానీ రక్తహీనత అంటారు కదా, అవన్నీ రాకుండా బలమైన ఆహారం కోసం అని చెప్పి మనకి ఇచ్చే బియ్యంలో అవి కలిపి మేము పంపిస్తున్నాం స్కూల్స్ కి, హాస్టల్స్ కి పిల్లల కోసం అని. కాబట్టి మీరు అందరూ భోజనం ఇక్కడే చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మన బాపట్లో పండే ఏదైతే ప్యాడీ ఉంటుందో వరి, అది ఫైన్ వెరైటీ రైస్, అది తెలుసా? మనం ఇక్కడి నుంచి మీలాంటి స్కూల్స్ కి శ్రీకాకుళం వరకు కూడా మనం బియ్యం పంపిస్తున్నాం. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం చింతాయిపాలెం గ్రామ నిరుపేద వృద్ధులకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మేము చింతాయిపాలెం రావడం జరిగింది. చింతాయిపాలెం రావడానికి కారణం చింతాయిపాలెం మాజీ సర్పంచి దొప్పలపూడి రాజశేఖర్ గారు ఫోన్ చేశారు.
మీ అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, మా గ్రామంలో కూడా వచ్చి మీరు చేయమని అడిగారు. తర్వాత ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అడిగితే మేమైతే నిరుపేదలకి కుటుంబానికి 10 కేజీలు బియ్యం ఇస్తామండి, లేదంటే వృద్ధులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తాం, నిరుపేదలకి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తాం, అనారోగ్యంగా ఉన్న వారికి మందులు పంపిణీ కార్యక్రమం చేస్తాం, నిరుపేదల విద్యార్థులకు పుస్తకాలు, పెన్ను, పెన్సిల్స్ పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన తెలియపరిచాము. మరి ఈ రోజు అయితే మరి మా గ్రామంలో వృద్ధులు ఒక 50 మంది దాకా ఉన్నారు, వారికి మీరు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తారని అడిగారు. అడగ్గా మేమేం చేసామంటే, సార్ మేము ఇది వారం చేసే ప్రోగ్రాం కాబట్టి మేమైతే ఒక 5గురికి అయితే దుప్పట్లు ఇవ్వగలుగుతామని చెప్పాము. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ లోని కొత్త నందాయపాలెం మరియు నల్లమోతువారిపాలెం గ్రామంలో 4 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లలో ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు పాల్గొని పిల్లలతోనూ ఉపాధ్యాయులతోనూ మరియు పేరెంట్స్ తోనూ ముచ్చటించి విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా తాండా సాంబశివరావు మాట్లాడుతూ మెగా పేరెంట్స్ మీటింగ్స్ ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని అన్నారు. చాలా సంతోషం. అంటే తల్లిదండ్రులకి చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా పిల్లలను చదివించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే అన్ని మరి పరికరాలను ఇస్తూ బుక్స్లు కానీ, కిట్స్లు కానీ, బూట్లు కానీ, డ్రెస్ కానీ మొత్తం ఇచ్చి ప్రోత్సహించడం అభినందించదగినటువంటి. మరి ఇంత ప్రభుత్వం తరఫున ప్రోత్సాహాలు ఇస్తున్నప్పుడు మన పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది అని చెప్పి నేను అడుగుతాను. ఇప్పుడు ఇందాకే మాస్టర్ చెప్తున్నాడు, కొంతమంది మరి సంవత్సరం అయిపోతుంది, డిసెంబర్లోకి వచ్చేసాం, కొంతమంది ఇంకా పుట్టించలేదంట బట్టలు. అంటే ఈ అశ్రద్ధ ఉండకూడదు. ఒకరోజు ఒక ఆదివారం మనం మాంసం చేపలు తింటాం మానేస్తే మన పిల్లవాడికి చక్కగా డ్రెస్ కుట్టించుకొని డిసిప్లిన్గా ఒక విద్యావంతుడు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొంచెం ఆలోచించండి. అంటే ఇద్దరు ఉండేయని కాదు, ఈ నెల కాబట్టి నెక్స్ట్ నెల కాబట్టి వచ్చే వారంలోనైనా అట్లా పుట్టించడం మన పిల్లవాడికి డిసిప్లిన్ ఇవ్వటం. ప్రభుత్వం ఏదైతే మనకు ప్రోత్సాహం ఇస్తుందో దాన్ని ఉపయోగించుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా తోడ్పడుతూ, పిల్లలు కూడా చక్కటి టీచర్ ఉన్నారమ్మా, మీరు నానా చక్కగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మధ్యాహ్నం భోజనం బాగుందా, అన్ని అందుతున్నాయా, ఐరన్ టాబ్లెట్లు ఇస్తున్నారా? ఇక్కడ చూడండి, గమనిస్తే బలానికి మన పిల్లలకి ప్రభుత్వమే ఐరన్ టాబ్లెట్లు కానీ లేదా ఇంకేమైనా సీజనల్ వ్యాధులు వస్తుంటే దానికి సంబంధించిన మరి టాబ్లెట్స్ కూడా, మందులు కూడా ఇవ్వటం చాలా సంతోషదాయకం. రాష్ట్రంలో భావితరాల బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అద్భుత అవకాశాలు కల్పించేలా బంగారు బాటలు వేస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పేర్కొన్నారు. శుక్రవారం మాచూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం చక్కని ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ విద్యారంగం సమాజ భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధిస్తుందని గట్టిగా నమ్మే దార్శనిక నాయకత్వం ఆధ్వర్యంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యా సంస్కరణలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి హాజరైన విద్యార్థులకి, టీచర్స్ కి, పేరెంట్స్ కి, అలాగే ఈ గ్రామ పుర ప్రముఖులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందన తెలియజేస్తున్నాను. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా పాఠశాల అభివృద్ధిలో కానీ, పాఠశాలలో జరిగే విషయాల్లో కానీ పేరెంట్స్ను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి మొదటగా పేరెంట్ కమిటీలని స్ట్రెంథెన్ చేసి, అలాగే తరువాత ప్రతి సంవత్సరం 3 సార్లు వీళ్ళకి ఈ
పేరెంట్ టీచర్ మీటింగ్ని ఆర్గనైజ్ చేయడం అనేది కేవలం లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఇది జరుగుతూ ఉంది. అంటే ఒక కమిట్మెంట్ ఉండి ఒక విజనరీ లీడర్ ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఆలోచిస్తాడనే దానికి ఈ యొక్క ఒక పరిణామం చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా నిజమైన స్ఫూర్తిని రగిల్చేటట్టు మనం గనక నిర్వహించుకుంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమాల ఉద్దేశం నెరవేరుతుంది. రాయిని శిల్పం మట్టిని కుండలు చేసినట్లుగానే నేటి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. మెగా పేటీఎం పండుగ వాతావరణంలో బల్లికురువ మండలం కొప్పెరపాడు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ఆహ్లాదకరంగా జరిగింది. విద్యార్థుల ప్రతిభా పాఠవాలను తల్లిదండ్రులకు వివరిస్తూ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో 10వ తరగతి విద్యార్థి వై మోహన కంట, 9వ తరగతి విద్యార్థి సురభి విల్సన్ కుమార్, 8వ తరగతి విద్యార్థి ఎం లహరేశ్వర్ ప్రథమ బహుమతులు సాధించి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులకు పథకాలు అవార్డులను అందజేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు సిద్ధం చేసిన ఆహార పదార్థాలు వంటకాలను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. వై మోహనం అనే పాటి లేచి రావాలమ్మా. ఎం లహరేశ్వర్ 8th క్లాస్. నాన్నగారు వచ్చారమ్మా. ఉపాధ్యాయ మిత్రులంతా కూడా Today we have gathered here to celebrate Mega Parents and Teachers Meeting, a special occasion that strengthens the bond between home and school. This day reminds us that a child grows best when parents and teachers work together. Parents are the first teachers in a child's life, and teachers continue that journey by guiding, shaping and inspiring us every day. When these two pillars support a child, success becomes natural and confidence grows stronger. Today's ఈరోజు గ్రామంలో ఉన్న ప్రభుత్వ బడికి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అప్పుడు కూడా స్కూల్లో ఉండడం నాకు చాలా ఇష్టం. తరగతిలో చదువుతున్న వాళ్ళు 10th లో మ్యాథ్స్ కష్టం అన్నారు అనుకో, మీకు తెలీదు, మీరు వాళ్ళ మాటలో మీరు పడి మీరు కూడా కష్టం ఉండొచ్చు అనుకుంటారు. నేను చదివేటప్పుడు నాకు బయాలజీ ఇష్టమవుతుందని నాకు ఎప్పుడు అనుకోలేదు. నేను ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే నా అన్న ఇంజనీర్, నా అన్న మ్యాథమెటిక్స్ 100కి 100, 100 out of 100. అమ్మ నాన్న నా అన్న పైన చాలా ప్రశంసలు చెప్పడము, ఆయన్ని ఇష్టపడడం చూసి అన్నకిన్న నేను ఎక్కువ బాగా చదువుకొని ఇంకా పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఐఐటీలో ఎన్ఐటీలో వెళ్దామని దాన్ని చదవడం మొదలుపెట్టాను. తర్వాత నేను డాక్టర్ అయ్యాను. 53rd ర్యాంక్ తీసుకుని నా మెడికల్ సీట్ నేను తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే
పిల్లలు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సంతమాగులూరు మండలం సంతమాగులూరు గ్రామంలో 1.65 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి కలిసి శుక్రవారం ప్రారంభించారు. 6 పడకల ఆసుపత్రి భవనం ప్రారంభం సూచికగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి వెలిగించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. నూతన భవనంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వైద్య సదుపాయాలను పరిశీలించారు. వైద్యశాల ప్రారంభంతో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, చీరాల ఆర్డీఓ టి చంద్రశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవనీయులు బాపట్ల జిల్లా కలెక్టర్ బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు వారిని కూడా శ్రీ ఇనుపల్లి వెలమంద గారు మండల పరిషత్ అధ్యక్షులు సంలగ్నించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ పి నిర్మల్ కుమార్ గారు, మెడికల్ ఆఫీసర్ సంతమాగులూరు వారిని వేదిక. చిలకలూరుపేట బైపాస్ రోడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న స్విఫ్ట్ కారు ట్రాక్టర్ లోడ్ తో ప్రయాణిస్తున్న కంటైనర్ ను వెనక నుంచి బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఢీకొన్న స్విఫ్ట్ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో మొత్తం 6 ప్రయాణిస్తుండగా ప్రమాద తీవ్రత కారణంగా 4 అక్కడికక్కడే మృతి చెందారు. 2 స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులు ప్రారంభించారు. మృతుల వివరాలు సేకరిస్తున్న అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. भाई
वीडियो मत बनाओ यार, कान तुम लोग वीडियो बनाओ। అక్కడ మీరందరూ ఎవరు? మీరు అవతలకి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అవతలకి. నా ఏంది లైట్ చూపించేవాడు వరకు ఉండి విడిగా. उधर करने से चला बेटर, इधर करने से बेटर। కదులుతున్నాడు మనిషి, కదులుతున్నాడు కానీ సీట్లు లేదండి. బాబు జరుగు. ఎవరు చెప్పలేదు. ఫోన్ చేయి, అన్న కదా లేటి అతను సాయి మాలేనా, అతను సాయి మాలేనా. బండి ఎవరండి అండి కింద పడండి. రెండు ఇతను ఇచ్చిన ఒకటి, నేను ఇచ్చిన ఒకటి, రెండు పెట్టుకో.
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వాన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రజాదరణతో ముందుకు వెళ్తుంటే రాజకీయ స్వార్థం కోసం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారాలు చేయడం సిగ్గుచేటని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. చీపురు మండలం అంగళూరు గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి కల్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. చాలా బాధాకరం. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటల ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ చంద్రబాబు గారు ప్రసంగం గురించి విమర్శలు. దేశ చరిత్రలో 3 గంటల ప్రెస్ మీట్ ఎవరైనా ఉన్నారా? మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? ప్రెస్ మీట్కి బహిరంగ సభకి తేడా తెలియని పనికిమాలిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ బహిరంగ సభకి ప్రెస్ మీట్ తేడా తెలుసండి దీనికి. 3 గంటల ప్రెస్ మీట్ ఏంటండి? మళ్ళీ చంద్రబాబు గారి ప్రసంగం ఓపెన్ ఒకటే అని సోది మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? గ్లోబల్ ప్రచారం. ఈరోజు గతంలో హిట్లర్ గ్లోబల్ ప్రచారాన్ని చేపిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంతకంటే గ్లోబల్ ప్రచారాన్ని మించిపోయాడు. జగన్మోహన్ రెడ్డి రోజు లేస్తే అసత్య ప్రచారాలు, ఈ అసత్య ప్రచారాలు చేసి చేసి అసత్య ప్రచారాలు నమ్ముకొని 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చినా ఇంకా బుద్ధి మారలా, ఇంకా మనుషుల్లో పరివర్తన లేదు. ఏం చెప్పాలండి ఈ మనుషులకి? ఎక్కడ పొలంలో పంట పాడైపోతే అది చూడటానికి ఆడదాకా కార్పెట్, ఈడ ఈ హెలిప్యాడ్ లో దిగాల, ఆడికెళ్ళి కార్పెట్ లో ఆ 4 అడుగులు వేసి కార్పెట్ మీదే నడవాలా. నీలాగా వరద బాధితులు పరామర్శించడానికి కూడా కార్పెట్ వేయించుకున్న సిగ్గుమాలిన ముఖ్యమంత్రి చేసిన దేశ చరిత్రలో ఎవరు లేరు. దేశ చరిత్రలో నీలాగా పనికిమాలిన ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నారా? ఈరోజు చంద్రబాబు గారు రైతున్న మీకోసం కార్యక్రమంలో రైతులకు దగ్గరయ్యారు. ఈరోజు మేమందరం చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాం. రైతులకు ఇంకా మేము ఏం చేయాలి అడుగుతున్నాం. హార్టికల్చర్ సబ్సిడీ లోన్లు తీసుకోమని అడుగుతున్నాం. రైతులు సేవ చేయటమే ఒక లక్ష్యంగా ఈరోజు చంద్రబాబు గారి సైన్యం కదులుతోంది. ఈరోజు రైతుల దగ్గరకు వచ్చే ధైర్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉందా? దేశంలోనే ఉత్తమ విద్యా సంస్థగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రూపుదిద్దుకుంటుందని వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్, చిక్కడగలపాలెం ఏపీ మోడల్ స్కూల్ లో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో అన్ని విధాల ధ్వంసమైన విద్యా వ్యవస్థను మంత్రి లోకేష్ తిరిగి గాడిన పెడుతున్నారన్నారు. బ్యాగ్లు, బూట్లు, కిట్లపై ఫోటోల పిచ్చి లేకుండా రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థకు సరికొత్త రూపునిస్తున్నారన్నారు. బెస్ట్ టీచర్లుగా ఎంపికైన వారిని సింగపూర్ పంపించి శిక్షణ చాలా మంచి విషయమని, అదే స్ఫూర్తితో వినుకొండ నియోజకవర్గంలో బెస్ట్ టీచర్లుగా వచ్చేవారిని శివశక్తి ఫౌండేషన్ ద్వారా సొంత ఖర్చులతో సింగపూర్ పంపిస్తామన్నారు. వెరీ గుడ్. చూడు నీ పేరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఓహోహో, సరే అమ్మా, పిల్లల జీవితాలు చక్కదిద్దండి. బ్రహ్మాండంగా లోకేష్ గారు మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు, మీ మీద ఎంతో బాధ్యత పెట్టారు. మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు కొంచెం పేరెంట్స్తో కూడా అప్పుడప్పుడు వాళ్ళ ప్రవర్తన గురించి అది కూడా పేరెంట్స్ కూడా పిలిచి మాట్లాడండి. వీక్లీ వన్స్
అట్లా నెలకోసారి పేరెంట్స్ని కూడా పిలిచి వాళ్ళ సలహాలు, పిల్లల గురించి, బిహేవియర్లో మార్పు గురించి ఇట్లా ఉన్నారు. ఇట్లా కొంచెం మార్పు కోసం ప్రయత్నం చేయమనండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, బాయ్. ఓహో, ఈ రేఖ ఓకేరా. రోడ్లు మెయిన్ రోడ్డు లేదు కదా, చాలా చక్కగా చేశారు పోరాటం. అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మన ఎమ్మెల్యే గారు కాకర్ల నాయకులు ఓకేనా? ఓకే. ఈ మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డేకి రమ్మని ఆహ్వానిస్తూ పంపిన ఇన్విటేషన్ చాలా చక్కగా ఉంది. నేను ఇంత బాగుందంటే మా పిల్లలే తయారు చేశారండి అన్నారు. అది మా కప్బోర్డ్లో పెట్టించుకున్నాం చాలా స్పెషల్గా. ఆ తయారు చేసిన వాళ్ళు ఎవరు? ఇన్విటేషన్ తయారు చేసినటువంటి వాళ్ళు. అభినందనలు తెలియజేయండి. చాలా చక్కగా క్రియేటివిటీగా ఇన్విటేషన్ చాలా చక్కగా చేశారు. కంగ్రాచులేషన్స్. అలాగే రామ్మ హెచ్ఎం గారు రండి. ఏం పాత్ర వేసావు అక్కడ? సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగారు. అభినందిస్తున్నా, చాలా యాక్టివ్గా చేయించారు. అభినందనలు. సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. గత ప్రభుత్వంలో జియో నెంబర్ 117 లాంటివి ఇచ్చి అనేక రూపాల
విద్యా వ్యవస్థని చిన్న భిన్నం చేశారు గత పాలకులు. దాన్ని ఈరోజు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థని ప్రమాణాలు పెంచుతూ గతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని, అట్లాగే ఎక్కడైతే గాడి తప్పినాయో అక్కడ అన్ని కూడా గాడి తప్పిన విద్యా వ్యవస్థను అన్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టి గత 18 నెలల నుండి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా గొప్ప గొప్ప మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా, రాజకీయ సభలకు దూరంగా చాలా చక్కగా వారిని విద్యాభ్యాసం మీదనే, ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ అయ్యే విధంగా ఈరోజు తీర్చిదిద్దటం ఎంతో అభినందనీయం. లోకేష్ గారిని, మంత్రి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. కారణం ఏంటంటే బుక్స్ మీద ఫోటోలు, బ్యాగుల మీద ఫోటోలు, కిట్ల మీద ఫోటోలు, ఆ విధంగా ఫోటోలు కల్చర్ తీసి పడేసి వాళ్ళకి చక్కగా ఏ ఫోటోలు లేకుండా చక్కగా వాళ్ళు నాణ్యమైనటువంటి బ్యాగులు కానీ, బుక్స్ కానీ, కిట్స్ కానీ, స్పోర్ట్స్ కిట్స్, అట్లాగే సైన్స్ కిట్స్, ఇవన్నీ కూడా చాలా చాలా చక్కగా ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. విద్యా ప్రమాణాలు పెంచుతున్నటువంటి లోకేష్ గారిని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారికి. ఇక్కడ విద్యా ప్రమాణాలు పెంచుతున్నారు. అలాగే టీచర్స్ అందరిలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.